నాన్న నేను చూస్తా కదా కేసీఆర్ గారు కొత్త టెక్నాలజీ వచ్చిందంటే ఆయన చూసి నేర్చుకుంటాడు, కొత్త విషయం వచ్చిందంటే చదువుకుంటాడు తను. మనం అది చేయలేదనుకోండి, నిత్యం అధ్యయనం చేయలేదనుకోండి, ఫెయిల్ అయిపోతాం. సో నేను మహిళను కాబట్టి నాకేదో ప్రత్యేకత ఉండాలంటే ఉండదు, అందరం కూడా కష్టపడాల్సిందే. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను, మా నాన్న ఇవాళ ఇంత పెద్ద నాయకుడు ఏంటంటే అందులో ఇద్దరు మహిళల పాత్ర ఉన్నది. ఒకటి మా నాన్న వాళ్ళ అమ్మది, ఇంకొకటి మా అమ్మది. మా అమ్మ ఓపికగా అండగా నాన్నతో నిలబడ్డది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఆయన కుటుంబం విడిచిపెట్టి పోయినా కూడా ఆమె ఇంటిని చూసుకున్నది కాబట్టి ఇవాళ వారు అంత పెద్ద నాయకులే. సో మన పాత్ర తెర వెనుక ఉన్నా తెర మేము ముంగట ఉన్నా తక్కువేం ఉండదు. కాబట్టి మనం ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాత్రం ఇంకొక విషయం దయచేసి నేను మీ అందరికి చెప్పదలుచుకున్నా, మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పవర్ఫుల్ నాయకులు, మీరు అందరూ మళ్ళీ బయటకు పోయి 1000 మందికి చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ మాట చెప్పాలి. నేను ఉట్టిగా చెప్తలే, పంజాల కింద పోయి. ఎందుకు తెలుసా, కేరళ ప్రభుత్వం ఒక పని చేసి టెక్స్ట్ బుక్స్లలో బొమ్మలు ఉంటాయి, చిన్నపిల్లలకు నేర్పించే బొమ్మలు. మామూలుగా బొమ్మలు ఎట్లుంటాయి, ఒక ఇంటి బొమ్మ తీస్తే అమ్మ వంటింట్లో వంట చేసుకుంటుంటుంది, నాన్న కూర్చొని రాసుకుంటుంటాడు. మగపిల్లగాడేమో ఏరోప్లేన్లతో ఆడుకుంటుంటాడు, ఆడపిల్లనేమో బొమ్మరిళ్లతో ఆడుకుంటుంటాడు. అంటే అర్థమైంది, ఆడపిల్లలు బొమ్మలతో ఆడుకోవాలి, మగపిల్లగాళ్ళు ఏరోప్లేన్లో కూడా ఆలోచన చేయొచ్చు, నాన్ననేమో మీద కూసుకొని రాస్తాడు, అమ్మ వంట చేస్తుందని అర్థం. చెప్పకనే ఒక మగపిల్లగాడికైనా ఆడపిల్లకైనా మనం అది చెప్తున్నాం. కేరళ ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి అధ్యయనం చేసి ఏం చేసిందంటే, ఇవాళ కేరళ టెక్స్ట్ బుక్లలో మీరు చూసుకుంటే ఆడబిడ్డలు రాసుకునేది ఉంటుంది, నాన్న వంట పనిలో సహాయం చేస్తున్నది ఉంటుంది, ఆడపిల్లలు ఆడుకునేది ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది, మగపిల్లగాళ్ళు ఇంకో పని చేస్తుంది. అంటే అందరూ కూడా ఎవరైనా ఆడ మగ తేడా లేకుండా పనిని పంచుకోవాలి, కుటుంబ భారాన్ని పంచుకోవాలి, ఆకాశమే హద్దుగా మనకు అవకాశాలు దొరుకుతాయి, దానికోసం ఆలోచన చేయాలని ఒక మెసేజ్, ఒక బొమ్మలు ఉంటుంది. అటువంటి ప్రయత్నం మన తెలంగాణలో జరగాలి. అటువంటి ఆలోచన మన తెలంగాణ ప్రభుత్వం చేసే విధంగా ఇగో ఇక్కడ ఉన్న మహిళా నాయకులు మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఆ చిన్న చిన్న విషయాలు. ఇంకొక మాట ఏంది, మనకు లేడీస్ కూడా లేడీస్నే మాట్లాడుకుంటాం మనం 10 సార్లు. ఏమంటాం, ఎవరైనా మగపిల్లాడు ఏడుస్తున్నాడు అనుకో, ఏ ఊకి ఆడపిల్లలకి ఏడవకరా అంటాం. అంటే మనం బంద్ పెట్టుకోవాలి అటువంటి మాటలు. నిజంగా చెప్తున్నాను, తక్కువ చేసుకోవద్దు మనల్ని మనం, ఎట్టి పరిస్థితుల్లో మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకోవద్దు. ఇంకొక మాట మనకు గుర్తొస్తుంది, నేను చిన్నప్పుడు 5వ 6వ తరగతిలో మా స్టాన్లీ స్కూల్ నడిచిపోయి వస్తుంటే ఆడొక థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్లు అన్నీ పిచ్చి సినిమాలు ఆడుతుంటాయి. అయితే అక్కడ ఒక అశ్లీలంగా ఉన్నటువంటి పోస్టర్ ఉంటే నేను చూసిన 5వ 6వ తరగతిలో చాలా మంది ఆడవాళ్ళు వచ్చి ఆ పోస్టర్ వీక్ అక్కడ తగలబెట్టారు. నాకు అర్థం కాలే వీళ్ళు ఏం చేస్తున్నారు. కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా నేను ఈ 10 సంవత్సరాలలో నేను రాజకీయంగా ఇంత యాక్టివ్గా తిరుగుతున్నాను.